హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు క్యాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రై వచ్చేసి ఇదేంటంటే సేమ్ టు సేమ్ చికెన్ ఫ్రై ఎలా అయితే ఉంటుందో దాని టేస్ట్ వస్తుందన్నమాట. ఎందుకంటే నేను దాంట్లో యూస్ చేసే చికెన్ మసాలాని నేను దీనికి యూస్ చేస్తాను ఫ్రెండ్స్. చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? ఇది హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. దీని గురించి నేను హెల్త్ టిప్స్ చెప్పే దాంట్లో కూడా చెప్పాను. క్యాలీఫ్లవర్ అనేది హెల్త్కి చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా. కాకపోతే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నోళ్ళు తినకూడదని అంటారు ఫ్రెండ్స్, ఓకేనా? దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తానో మీరు ఒకసారి చూడండి, ఫాలో అవ్వండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి దాని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని వచ్చేసి నేను ఇదిగోండి ఫ్లవర్, ఇది పెద్ద సైజే తీసుకున్నాము. ఇది బాగా ఫ్రెష్గా ఉండేటట్టు తీసుకోండి. దీంట్లో కొంచెం పురుగులు కానీ అలా ఉంటాయి. దీన్ని చాలా బాగా క్లీన్ చేయాలన్నమాట, ఓకేనా? నేను ఇది వచ్చేసి చిన్నగా ఫ్రై కాబట్టి చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. నేను చిన్నగా ఉంటే బాగా ఫ్రై అవుతుంది, ఓకేనా? ఇది నేను ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి వేనీళ్ళు పెట్టుకున్నాను. వేనీళ్ళల్లో అయితే మనకి పురుగులు అనేవి ఒకవేళ ఉన్నా కూడా వేడి దానికి బయటకు వచ్చేస్తాయి, చచ్చిపోతాయి, ఓకేనా? నేను అందుకని బాగా వేడి నీళ్ళలో 2-3 సార్లు కడుగుతాను ఫ్రెండ్స్. ఇది చూడండి ఎలా కడుగుతున్నానో. ఇలా బాగా అంతా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఆ కళాయిలో ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఇట్లా ఆయిల్ వేస్తున్నాను. దీనికి మాత్రం ఆయిల్ చాలా పడుతుంది, ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి, డీప్ ఫ్రై కాబట్టి బాగా పడుతుంది ఆయిల్. చూసుకొని మీకు తగినంత వేసుకోండి, ఓకేనా? నేను ఇది బాగా హీట్ ఎక్కిన తర్వాత డైరెక్ట్గా నేను ఈ కాలీఫ్లవర్ ముక్కలనే వేసేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం టైం పడుతుంది కదా, మన పోపు దినుసులు అవన్నీ వేస్తే ఏంటంటే బాగా మాడిపోతాయి. అందుకని ఇది సగం బాగా ఉడికిన తర్వాత, బాగా కొంచెం వేగిన తర్వాతే మనం పోపు దినుసులు అనేది వేసుకోవాలి, ఓకేనా? ఇది వేసుకొని బాగా కొంచెం అడుగంటకుండా కలపెట్టుకుంటూ ఉండాలి. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. మీడియం రేంజ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. దీనికి కొంచెం టైం పడుతుంది కూడా, కొంచెం నిదానంగానే చేసుకోవాలి. ఇది ఏగేలోపు దీనికి నేను మసాలా వేసుకోవాలి కదా, దానికి సంబంధించిన దినుసులు చూపిస్తాను, ఓకేనా? సరిపడినంత అల్లం, లవంగాలు, తర్వాత వచ్చేసి ధనియాలు, ఇదిగోండి ఫ్రెండ్స్ కొంచెం కొబ్బరి ముక్క, ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకోవాలన్నమాట. నేను కొంచెం ధనియాలు, దాల్చిన చెక్క, చిన్న వెల్లుల్లి, లవంగాలు నేను కొంచెం వేడి చేసుకుంటాను ఫ్రెండ్స్. కొంచెం లైట్గా వేడి చేసుకున్న తర్వాత మొత్తం కలిపేసి నేను మిక్సీ వేస్తాను. ఇదిగోండి మిక్సీ వేసిన తర్వాత దీన్ని చూడండి ఇలా పొడిగా వేసుకోవాలి, వాటర్ పోయకూడదు. ఇది ఫ్రై కాబట్టి పొడిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని కాలీఫ్లవర్ అనేది ఎంతవరకు వేగనీయ చూద్దాం ఫ్రెండ్స్. ఇలా సొగమిన తర్వాత ఇందులో వచ్చేసి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పోపు దినుసులు వేస్తున్నాను. అవి వేసిన తర్వాత 2 ఎండుమిర్చి వేస్తున్నాను. 2 ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇంక మొత్తం కలిపి కూడా ఒకసారి ఇదిగోండి ఇట్లా కలపెడతా ఉండాలి. బాగా కలబెట్టి బాగా వేయించుకోవాలి. వేయించి అయిపోయిన తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం బాగా ఎర్రగా వచ్చిన తర్వాత ఇందులో వచ్చేసి ఫైనల్గా ఈ మసాలాని ఇలా చల్లుకోవాలి. ఇది మాత్రం కొంచెం సిమ్లో బాగా పెట్టేసేయాలి ఫ్రెండ్స్. బాగా సిమ్లో పెట్టాలి, ఎందుకంటే మసాలా అనేది మాడిపోతుంది. అది కొంచెం స్మెల్ అనేది, పచ్చి స్మెల్ అనేది పోయేదాకా సిమ్లో పెట్టుకొని బాగా ఇట్లా వేయించుకోవాలి. బాగా కలపెట్టాలి అడుగంటకుండా. ఇలా మొత్తం కలబెట్టిన తర్వాత దాంట్లోకి సరిపడినంత కారం వేయాలి. టేస్ట్కి తగ్గట్టు ఫస్ట్లో ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని మళ్ళీ ఒకసారి ఉప్పు వేసుకోండి. అంతే ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉందో, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చూస్తాను కూడా చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది. ఇంతేనండి క్యాలీఫ్లవర్ ఫ్రై. మీరు కూడా ట్రై చేయండి. సేమ్ టు సేమ్ చికెన్ ఫ్రై ఎలా అయితే ఉంటుందో అలాంటి టేస్టే ఉంటుంది ఫ్రెండ్స్. అసలు రుచి చూస్తే వదిలిపెట్టరు, ఓకేనా? మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.